దైవజనులు మరి పొద్దుటూరు స్వామినాథం గారు మందిరం దగ్గరికి వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగిద్దాం. లోపల ఉన్న వాళ్ళు బయటికి రండి. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వలోకములకు రక్షకుడా, ప్రాణనాథుడా, మీ పాదములకు వేలాది స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా బ్రతుకులో, మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్ని, సమయాన్ని దయచేసిన రక్షకుడా మీకు స్తోత్రములు. మరి గుండుపాపల గ్రామంలో మరి మందిరాన్ని నిర్మాణం చేసుకోవడానికి కృప చూపారు, మీకు స్తోత్రములు. ఈ దినము నాయన సెప్టెంబర్ 12వ తారీఖు మీ నామమున మందిరాన్ని ప్రతిష్ఠించడానికి కృప చూపినందుకు స్తోత్రములు. దైవజనుల సమక్షములో గ్రామంలో ఉన్న ప్రజలు తండ్రి పాప క్షమాపణ, మారుమనసు పొందడానికి, అనేకులు మీ వైపు మళ్లించడానికి ఇక్కడున్న స్థానిక మందిరాన్ని తండ్రి సంఘాన్ని స్తంభముగా నిలిపి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయమందు మీ దాసులు నాయన స్వామినాథం గారు అలాగే ఇంకొక దైవజనులు వచ్చినారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆనందముతో ప్రతిష్ఠించిరి అని లేఖనాలు రాయబడినట్లు నాయన మందిర ప్రతిష్ట చక్కగా జరిగి మీ నామం మహిమపరచబడుటకు కృప చూపండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా సమస్త మహిమ ఘనత మీరే ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రియులారా, ఈ సమయాన యెరూషలేము క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరమును, ఈ నూతనమైన మందిరమును పొద్దుటూరు నుంచి వచ్చిన దైవజనులు స్వామినాథం అన్న గారు ప్రతిష్ఠ చేస్తారు. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి గుండుపాపల్లో దేవుని సంఘము కూడుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మందిరాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు మనం చెల్లిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని దైవజనులు శ్యాంబాబు అంకుల్ గారు వచ్చి జరిగించవలసిన వారుగా ఉన్నారు. అయితే వారికి ఉన్న దేహంలో బలహీనతను బట్టి, డాక్టర్ యొక్క సూచనను బట్టి వారు రాలేకపోయారు. మరి దానిని బట్టి ఈ బాధ్యతను నాకు అప్పగించగా నేను మీ మధ్య రావడానికి, అలాగనే దేవుని సేవకులు ఎద్ర శాస్త్రి గారు కూడా నాతో కలిసి రావడానికి ప్రభు కృప చూపించినందుకై
మరి మీ సంతోషంలో మేము కూడా సంతోషించడానికి, స్తుతించడానికి, ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ పనిలో ప్రియులు ఆనందరావు గారిని, దేవదాస్ గారిని, మరి చుట్టుపక్కల అనేక మందిని స్థానికంగా దేవుడు బలపరిచి చక్కగా నిర్మించుకోవడానికి ప్రభు సహాయం చేసినందుకై ఈ మందిరాన్ని ప్రభును స్తుతిస్తూ మరి మన ప్రియులకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని జరిగిద్దాం. మరి ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం మనము ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం నుండి 16 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుదాం. అప్పుడు నది అవతల అధికారి అయిన తర్తినయును, శతర్బోజ్ఞయును, వారి పక్షముననున్నవారును, రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గై, ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారం ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, హర్తషెస్తాను పారసిక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరమున ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇశ్రాయేలీలు యాజకులను, లేవీయులను, చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. మరి ఆనందరావు పనిచేస్తున్న ఈ స్థలంలో దేవుని మందిరాన్ని కూడా మనం ఆనందంతోనే ప్రతిష్ఠించాలి. మరి మనమంతా కూడా ఆనందంతో, సంతోషంతో ప్రభును స్తుతించి ఈ మందిరాన్ని మనం ప్రతిష్ఠ చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపా కనికరం గల దేవ, కరుణా సంపన్నుడైన ప్రభువా, మరి ఆనాడు జెరుబ్బాబెలు యెహోషువ కాలములో మందిర నిర్మాణాన్ని మీరు జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఆయా కాలాలలో ఆయా వ్యక్తులను మీరు బలపరిచి, సొలొమోను కాలములో సొలొమోనును బలపరిచి, జెరుబ్బాబెలు యెహోషువ కాలంలో వారిని బలపరిచి మీరు మా ప్రభువా నీ మందిరాలు నిర్మాణం జరిగించారు. అలాగనే గుండుపాపల్లో అనేక సంవత్సరాలుగా నీ పని జరిగిస్తుండగా ప్రియులు ఆనందరావు గారిని, అలాగనే దేవదాస్ గారిని, ఈ చుట్టుపక్కల ఉన్న విశ్వాసులను, పెద్దలను, సేవకులను, స్థానిక సంఘాన్ని మీరు బలపరిచి మా తండ్రి ఇక్కడ స్థానిక సంఘము కూడుకోవడానికి, ఒక మందిరాన్ని నిర్మించడానికి గొప్ప సహాయం చేసి జ్ఞాపకం చేసుకొని ఆనందముతో మా హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు మేము చెల్లిస్తూ మా ప్రియ ప్రభువా ఈ మందిరాన్ని మేము ప్రతిష్ఠిస్తుండగా ఈ మందిరం అనేక మంది అన్యజనులకు ప్రార్థన మందిరముగా ఉండునట్లు, మరి ఈ మందిరం ఉన్నంతకాలం ఇక్కడ అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎడతెగక ఉండునట్లు, 30 60 100 ఆత్మలతో నింపబడినట్లు, నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా ఈ మందిరాన్ని మీరే ఆశీర్వాదించుదురని సమస్త ఆశీర్వాదములకు కర్త అయిన యేసు ప్రభు పేట వేడుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి గుండుపాపుల సంఘాన్ని ప్రేమించి ప్రభు అనుగ్రహించిన ఈ నూతన మందిరాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి సెప్టెంబర్ నెల 12వ తారీఖు 2024 సంవత్సరం ఆ ప్రభువు మన ప్రియులకు ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ
మరి స్థానిక దైవ సేవకులు ఆనందరావు గారు, అలాగనే ప్రియులు బాధ్యులుగా ఉన్న దేవదాస్ గారు, చేరి వచ్చిన పెద్దలు పరిశుద్ధులందరి సమక్షంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని నామమున ఈ మందిరాన్ని ప్రతిష్ఠించుచున్నాము. ఆమేన్. ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతన మొగదిన దినమో నిలుచు నీదో వాత్సల్యతమాపై. నూతన మొగదిన దినమో నిలుచు నీదో వాత్సల్యతమాపై. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. నీతితో మాస్తులార్పించెదము దాసిన్యా ప్రభువా. నీతితో మాస్తులార్పించెదము దాసిన్యా ప్రభువా. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో ఇద్దరు సహోదరులు ప్రార్థన చేస్తారు. నంద్యాల నుంచి వచ్చినటువంటి మిలిటరీ ప్రభుదాస్ గారు మొదట ప్రార్థన చేస్తారు. తర్వాత పలుకురు స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మరి ప్రభుదాస్ గారు కూడా ప్రార్థన చేస్తారు. సర్వకృపాని దేగుమా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వలోకానికి సార్వధికారం కలిగిన మా గొప్ప ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వెళ్ళని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆనందరావు గారు మరి కుటుంబ సభ్యులు సంఘ సభ్యులు అందరూ కలిసి ఎన్నో దినాల నుంచి నిరీక్షించి కనిపెట్టి మందిరాలను కట్టుకోవాలని ఆశపడి ఉన్నారు ప్రభువా. కాబట్టి ఈ మందిర విషయంలో తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయేది. ఈ మధ్యకాలంలో సహోదరుడు మళ్ళీ దేవదాస్ గారు, ఏసన్న గారు దీన్ని పురికొల్పుకొని ఈ మందిరాన్ని ప్రారంభం చేయడానికి కృప చెప్పినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సల్మోను దేవుని మందిరం ఎలాగ కట్టాడో, జెరుబ్బేలు ఎలాగ మందిరాన్ని కట్టారో అలాగ ఈనాడు అనేకమైన సంఘాలలో తండ్రి అనేక మంది సంఘాలలో ప్రభువా మందిరాలను కట్టుకుంటున్నారు ప్రభువా. అలాగని వీరు కూడా మరి నిరీక్షించి కనిపెట్టిన రీతిగా తండ్రి ఈ దినం
మరి మందిర ప్రసిద్ధి జరగబోతున్నది తండ్రి. ఆదండి అంతవరకు మీరే అధ్యక్షులై నడిపించమని, ఈ కార్యక్రమాలు చక్కగా జరగడానికి వచ్చిన వారందరూ మీ వాక్యాన్ని శ్రద్ధగా మనసును గ్రహించగల శక్తిని దయచేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరుడు గజ్జల యేసన్న ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. ఈ సమయంలో గజ్జల యేసన్న బయట కూర్చున్నాడు, లోపలికి వచ్చి ప్రార్థన చేయాలి. సహోదరుడు యేసన్న. అందరికి వందనాలు. మహిమల మా తండ్రి, నీ పాల స్తోత్రమైన రక్షకుడేసు క్రీస్తునామటి స్తోత్రం తండ్రి. మా ప్రేమైన తండ్రి, మా దేవ, ఆకాశమును భూమిని సృష్టికర్త దేవానికి స్తోత్రములు. మా సహోదరులు మేము అంతా కలిసి ఆశించగా ప్రార్థించగా ఈ మందిరం ముగింపించిన స్తోత్రములు. మా తండ్రి, మా నాన్న మరి వాతావరణం అనుకూలపరిచిన వానికి స్తోత్రం తండ్రి. పోయిన వారం చూసినప్పుడు, వాతావరణం చూసినప్పుడు భయంకరంగా ఉండేది. నీ దయతో నీ కృపచేత ఇచ్చిన మేలు బట్టి స్తోత్రాలు. నీ పిల్లలు చేరి వచ్చినగా మరి వాతావరణం అనుకూలపరిచి నీ సహాయం దయచి నీ దాసులు వాక్యం అందిస్తుండగా నీ కనికరం చేత నీ కృపచేత జీవగల మాటలిపించి ప్రణాత్మ దేహం వృత్తి పిల్లజేయబడుతున్నాం తండ్రి. మా తండ్రి, మా నాయన, మా ప్రేమైన తండ్రి, మా రక్షకుడా, మేమంతా సమాధానము కాపాడుకున్నటకు, ఐక్యత కలిగించుటకు మా అందరి హృదయాలు ప్రేరేపించే ప్రభువా, మాలో ప్రతిదాన్ని ప్రభువా మేము దాచి ఉంచి యథార్థమైన జీవితంలో జీవించేది నేర్పించి మందిరం మీది, మహిమ మీది, తేజస్సు మీది, అమరత్వం మీది, సమస్తం మీది నాయన. నిలిచింది రక్షణ కన్నాడు చూసినట్టుగానే మా అందరిలో సమాధానమైన సంగతి నివసించే భాగ్యం దయచేయమని ప్రేమైన తండ్రి, రక్షకుడా, మేము వాక్యం చెప్పినా, పాట పాడినా, సువార్త పత్రిక ఇచ్చిన మా సత్ప్రవర్తన బట్టి, సమాధానం బట్టి వారు తీసుకువెళ్తారు. లేనిలా కాకుండా అట్లా మాకు సమాధానం దయచేయమని, ఈ మందిర సరిహద్దు విశాలపరచమని, నీ దయతో నీ కనుక చేత అనేక ఆత్మలు చేరి నీ నామం స్మరించి గణపరిచే భాగ్యం దయచేయమని నీ దాసుని ఆనందరావును, సహోదరిని దేవాసును చేరి వచ్చిన నీ పిల్లలందరి ప్రభావాన్ని హస్తానికి అప్పగిస్తుండగా నీ కనికరం చేత నీ దయచేత కాపాడి భద్రపరచమని, దాసును బలపరచమని రక్షకుడేసు క్రీస్తునామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామంలో చేరవచ్చిన వారికి అందరికీ వందనాలు. ఇంతవరకు ఇద్దరి దాసులు ధర్మం నుండి యజ్జన శాస్త్రి గారు, పొద్దున నుండి దేవుని దాసులు స్వామినాథమన్న గారు చక్కటి వర్తమానం అందించినారు. ఈనాడు జరిగే సంఘాలలో, మనుషులలో ఉండే ప్రభావాన్ని దేవుడు బయలుపరిచి దాసుల ద్వారా చక్కగా, తేటగా, సూటిగా వివరించాడు. సహాయపడేవారు తక్కువ, విమర్శించేవారు ఎక్కువైనారు. కాబట్టి నాటి దినాల్లో కొంత ఐక్యత కలిగి సేవ చేసినారు మన పూర్వీకులు. ఈనాడు జరగబోయే సమయము కొంచెమే అపవాది గనక మనం అపవాదికి చోటు ఇవ్వకుండా మరి దేవుని ఆత్మను కలిగి దేవుని ఇష్ట ప్రకారం జీవించాలి కొద్ది కాలంలోనే నేను మనవి చేస్తున్నాను. నిన్నటి దినంలో మేము పోయిన వారము విజ్ఞాపనలో మేము గుండుపాపల గురించి మాట్లాడుకున్నప్పుడు మా సంఘ ప్రియులు కొంత తొడబిడింది. తర్వాత రెండవది బుడగనేరు, విజయవాడ ప్రాంతం వరద బాధ్యతలకని నిన్న రాత్రి కొంత బృందము మా వాళ్ళు సంఘమంతా అక్కడ సంఘ సేవకు జరగాలని అక్కడ పరిశుద్ధులకు ఒక సంఘాన్ని ఆశ్రయించని మేము తలంచినప్పుడు నేనైతే రాలేను కానీ మీకు సహకరించి సహాయం చేస్తానని ఒక 120 కిట్లు, కేజీ బియ్యము, కేజీ నూనె, కేజీ కందిబ్యాలు, పావు కేజీ చింతపండు, 7 వస్తువులుగా 5 కేజీలు బియ్యము, 10 టిక్కీలు కలెక్షన్ చేసి నిన్న రాత్రి 11:30కు ఒక కారు, ఒక వెహికల్ 16 మందిని పంపడం జరిగింది. ఎందుకంటే అల్పులైన నా సహోదరికి ఒక్కడికి చేసినట నాకు చేసినట్టే అని దేవుడు సెలవిచ్చినాడు. అక్కడ సేవకులు చాలా ఇబ్బంది, అంటే సేవకుని కొడుకు ఒక టిక్కీ
ఆయన కొడుకు ఆ సరుకులు సంత ఖర్చులు ఇద్దరు సేవకులకు అక్కడ పెద్దల కొడుకు పంపినాం. నిన్న రాత్రి దాదాపు 12 అయింది. అయితే నువ్వు రాకుంటే ఎట్లా అంటే, నేను గుండుపాపల ఆనందరావు ఎంతో కాలం అంటే అది మందిరము సంఘం ఉంది కానీ మందిరం లేదు. అయితే చాలా శ్రమ పడినాడు ఆయన, ఎన్నో విమర్శలకు గురైనాడు ఆయన కూడా. అయితే ఈ సమయంలో దేవదాసు ఏసన్న దీనికి పూనుకొని పునాది బేస్మట్టం నుండి వారు ఎంతో ఆయాసపడినా కొందరు ఆయా సేవకులు సంఘాలు కలెక్షన్ చేసి ఇచ్చినప్పటికీ వాళ్ళు పూర్తి చేసి ఈ దినాన మరి దేవుని దాసుడు సాంబవన్న కూడా వస్తానని చెప్పినాడు. అయితే ఆయన అనారోగ్య కారణం వల్ల రాలేకపోయినాడు. ఆయన కోసం కూడా మేము ప్రార్థన చేసాం. అనకని రీతిగా మరి అన్న చెప్పినట్టు తుఫాను వచ్చినట్టు మనకు సామ్నాథం అన్న తుఫానే కురిపించినాడు. తుఫాను వచ్చింది కదా, తుఫానే కురిపించినాడు. ఇద్దరు శాస్త్రి గారు ఇద్దరు కూడా మంచి వర్తమానాలు చెప్పినారు. కాబట్టి ఈనాడు దినాల్లో కూడా ఇచ్చేవారికి ఉండాలా, మరి ఆయన కట్టుకుంటానలే నాకేమి అనకూడదు. కాబట్టి ప్రతి వారం మనకు తోచిన కాబట్టి ప్రతి మందిరం నేను కోరేది ఏంటంటే, నేను మా వాళ్ళకు కూడా చెప్పేది, ఎక్కడ మందిరం కట్టినా మనం సహాయపడాలా. అక్కడ లేని ప్రాంతాన్ని మనమే అన్నం పెట్టి స్వార్థ ప్రకటించాలా. నేను ప్రతి గ్రామంలో ఒక మందిరం ఉండాలా బ్రదర్ అనేది నా కోరిక. అది ఒక సేవకుడు ఉండాలా. ఎందుకంటే నాటి దినాల్లో మనం ఆపద దినాన ఆస్తులు పనికిరావు. ఎంతోమంది అక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు, కానీ వాళ్ళను రక్షించేవాడు లేడు. హెలికాప్టర్లు ఆనందినాల. కాబట్టి ఉండే శేష జీవితంలో కూడా ఇట్లాంటి మందిరాలు, అనేక మందిరాలు కట్టబడాలి. లేని గ్రామాలు కూడా అన్న చెప్పినట్టు సాయపడాలి, ప్రార్థన చేయాలి, ఐక్యతను కాపాడుకొని దేవుని కొరకు ముందుకు కొనసాగాలి. దేవుడు ఈ కొద్ది మాటల్లో దీవించిన కనుక మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు మా తండ్రి, దయగల నాయన, కృపగల మా దేవ, ఈ గ్రామంలో నీ దాసుడు ఆనందరావును నిలబెట్టుకొని నీ సేవ జరిగించుటకు నువ్వు ఇష్టపడిన ఇష్టాన్ని బట్టి నీ పాదములకు స్తోత్రములు. మరి నీ దాసునికి సంఘముకు కూడుకొనుటకు ఒక మందిరం లేదని నువ్వు ఎరిగి గత దినాల్లో పునాది వేసి బేస్మట్టం ఆగిపోయినప్పటికీ మరి నాయన దేవదాసు యేసన్నకు మనసు కలిగించి ఈ మందిరం పట్ల మక్కువ, నీ పట్ల మక్కువ కలిగి మీరు పూనుకొని ముందుకు వచ్చి మరి అనేక సంఘాలు, పరిశుద్ధులు, సేవకులు, పెద్దలు ప్రేరేపింపబడి మరి నాయన కానుకలు ఈవులుగా ఇచ్చిరి. అందరూ ఇవ్వడం ద్వారా ఈ మందిరం పూర్తయి ఈ 9వ నెల 12వ తారీఖు ఈ దినమున మధ్యాహ్న సమయంలో ఈ మందిరము నీ దాసుల ద్వారా తండ్రి ప్రతిష్ఠింపజేసి ప్రారంభం చేసినందుకు స్తోత్రములు. ఇక్కడ చేరి ప్రతి వారు నాయన దీవింపబడుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఆనందరావు ఆయన భార్య సంతతిని మరి ఎక్కడున్న సంఘ పరిశుద్ధులందరినీ దీవించి ఆశీర్వదించండి. ఆనందరావు కూడా ఈ మందిరంలో ఆనందపడి చక్కగా సేవ చేయుటకు ఆయన కూడా సమయోచితమైన జ్ఞానం దయచండి. నీ శక్తి చేత ఆకర్షింపబడి, నీ వాక్యం చేత ఆకర్షింపబడి ఈ మందిరమును మరొకసారి వచ్చినప్పుడు మందిరము నిండినట్లు, అనేకులు కూడుకున్నట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అయి ఉన్నది, నా మందిరమే నాకు అలంకారమని మీరు సెలవిచ్చారు. ప్రభువా, ఈ మందిరమును అలంకరింపజేసి నాయన నీ వాక్యం చేత నింపుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ మందిరం కొరకు ఇచ్చిన వారిని అందరినీ దీవించండి. ఈ మందిరం పని చేసి కష్టపడి ఎంతో ప్రోత్సహించిన వారిని కూడా దీవించండి. ఈ మందిరం కొరకు ప్రార్థన చేసిన వారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఆయా సంఘాల నుండి తండ్రి మేము వచ్చాం. మా ప్రయత్నంలో సంపూర్తిగా మమ్మల్ని కాపాడి ఇక్కడికి చేర్చినందుకు స్తోత్రములు. కొద్ది సమయంలో ఇందులో పాల్గొని మరి తిరిగి మా గ్రామాలకు చెదరి వెళుతాం. ప్రభువా, చేరవచ్చిన సంఘ ప్రియులను, సేవకులను, పెద్దలను, పరిశుద్ధులను, పరిచారకులు ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి, చెరవచ్చిన వారి సంఘాలనంతటినీ కూడా దీవించి, కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా ప్రియ సహోదరులు మరి విజయవాడ బుడగనేరుకు వెళ్ళిండారు. వారు కూడా తిరిగి క్షేమంగా వచ్చినట్లు వారి ప్రయాణం తోడైండి కాపాడమని వేడుకుంటున్నాం. ఈ పరిచయం అంతటి చక్కగా జరిగించి ఈ మందిరం ప్రతిష్ట ప్రారంభం చక్కగా జరిగించినందుకు నీ పాదములకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చేరవచ్చిన వారిని, సేవకులను తండ్రి మరి పొదుటూరు సామినాథమన్న దైవ సేవకుడు ఆయన సంఘాన్ని, కుటుంబాన్ని దీవించండి. ఎజ్రా శాస్త్రి గారు ధర్మల సంఘాన్ని, కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం. నీ దాసుడు సాంబావన కొడుకు ఆరోగ్యమును, స్వస్థత, ఆయన సంఘాన్ని, కుటుంబాన్ని దీవించి ఆయనకు స్వస్థత, ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాను.
మరి చేరవచ్చిన సేవకులను ఒక్కొక్కరిని దీవించి ఈ కూడిక మందిరం ద్వారా ఘనత మహిమ ప్రభావం మీరే ఆరోపించుకొని చేరవచ్చిన మమ్మల్ని ఆనందరావు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు వందనము చెల్లించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు. వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నా ప్రేమ వందనాలు. మరి దేవదాసు ఇక్కడ నిలబడి నడిపించన్నాడు. ఏం కారణం అంటే ఏం కారణం ఏం లేదు, కానీ గోస్పాడులో ఒకసారి మందిరం ఓపెనింగ్ జరిగింది, ప్రతిష్ట. అప్పుడు శ్యాంబాబాయ్ గారు వచ్చినారు. ఇక్కడికి వచ్చి పునాది వేసి ప్రార్థన చేసిపోయినాడు. మేము కోయలగుంట్ల సైడు శివవరము ఓత్రమాందిన్న 2015, 2014 ఆ ప్రాంతంలో మందిర నిర్మాణాల కోసం బండి వేసుకొని పోతా ఉన్నప్పుడు ఇది బేస్మట్టం ఒకటి వేసి పెట్టుకున్నాడు. నువ్వు ఎన్నిసార్లన్నా పోయి రోడ్డం పడి బేస్మట్టం ఒకటే కనపడుతుంది తప్ప మిగతాదేం కనపడదు అని ఆలోచన చేసినాం. వేస్తున్నా నేను, ఏందయ్యా ఆడ బేస్మట్టం ఒకటి వేసి పెట్టుకున్నాడు, అదేం తయారు కాకుండా ఉంది. ఇంకా ఎన్నేళ్ళు ఉన్నాయి, ఇంకా 38 ఏళ్ళ ముంటి కోనేటి దగ్గర ఉండే లెక్క ఎన్నేళ్ళైనా ఉంటాడు ఈ మనిషి, దీన్ని ఎట్టనే సరే సగేయాల్సిందే అని చెప్పి ఏసన్న నేను ఆలోచన చేసినాము. ఆలోచన చేసి ఇదేం పెద్ద పని ఏం కాదులేదు, మనం అనుకుంటే అవుతుంది అంతే, అనుకోకపోతే ఏది కాదని చెప్పి వచ్చి చెప్పినా మందిరం తయారు చేస్తామా అంటే అబ్బా లక్షణంగా చేయండి అని అన్నాడు. మందిరం అయితే తయారైంది. ఎందుకు చెప్తున్నానంటే విషయము పల్లెల్లో ఒక సెంటిమెంట్ ఉంది. ఇండ్లల్లో ప్రార్థన చేస్తే రారు, తెలుసు కదా మీకు. మాకేం పని ఉంది ఆ ఇంట్లోకి ప్రార్థనకు రానికి, ప్రత్యేకత ఉంటే వచ్చాము లేకపోతే రామన్నారు. ఇక్కడ కూడా చాలామందిని అడిగితే ఇండ్లల్లో ఏడొచ్చామన్నా మేము ప్రార్థనకు, ఆ ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంది ఆమె కూడా మాంతమైన అన్నారు, ఈ ఊర్లో జాగ్రత్త అన్నారు. అంటే ఇండ్లలోకి రాము ప్రార్థనకు అన్నారు. మరి మందిరం తయారైతే వచ్చారంటే వచ్చామన్నారు. మరి వచ్చారో మరి రారు మనకైతే తెలియదు. మొత్తం మీద సేవకుడు ఉన్నాడు. ఆయన ఇప్పుడైనా కాదు, దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళు సేవ చేయబట్టి ఊర్లో. గుండుపాపల్లో సేవకుడు ఉన్నాడంటే ఒక ఆనందరావు ఉన్నాడని అర్థం, అంతేగా. ఇంకొకరు ఉన్నారని కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే డబ్బును బట్టి, హోదాను బట్టి, పలుకుబడిని బట్టి తమ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దేవుణ్ణి ఎట్టంటే అట్లా వాడుకుంటున్నారు. అది పద్ధతి కాదు. ఈడ కానాల శ్రీకామని అని చెప్పి ఆయన భార్య రత్నమ్మ వాళ్ళ నాయన దావతి పోసుకొని తెల్లంగి పంచ కట్టుకొని కాలినడకన నడిచి ఊర్లల్లో తిరిగి సేవ చేసినాడు 30 ఏళ్ళ కిందట. ఆయనే పాట పాడతాడు, ఆయనే వాక్యం చెప్తాడు, ఆయనే కంజర కొడతాడు, అన్నీ ఆయనే చేసుకుంటాడు. ఆయన కూతురు ఈయన భార్య. ఆలోచన చేసినాము, ఏమయ్యా మందిరం లేదు, సంఘం లేదు, ఏం లేదు, కానీ సేవకునిగా కొనసాగుతున్నాము, మంచిదే. ముద్దు అనేది ఉంది ఈడ. అది వర్షం పడినప్పుడు చిగురు పెడుతుంది అన్న రీతిగా అనుకోకుండా ఆ యేసన్నకు నాకు దేవుడు ప్రేరేపణ కలిగించే ఇది మొత్తము మందిరం కావాలనేది ఆశ. ఇంకొకటి ఏంటంటే ఈయన వాక్యం చెప్పినా చెప్పకపోయినా బయట వాక్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి రాపించిన బయట ఫ్లెక్సీ బ్యానర్లో. అది రోడ్డు మీద బయటోడైనా చదువుకొని ఏం చేయాలా? యేసుప్రభు దేవుడు అని తెలుసుకోవాలా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా గోడలు సాక్ష్యం చెప్తాయనింది బైబిల్లో. కాబట్టి మందిరం అనేది ఉంటే దారిన బయటోడైనా వచ్చి కూర్చొని కచ్చేపు రెస్ట్ తీసుకొని ప్రార్థన చేసుకొని పోతారు. మొత్తం మీద ఒక ఆత్మను సంపాదించుకునే చాలని చెప్పిన నేను. ఊరల్లా తిరిగి మొత్తం ఒక ఆత్మనైనా సంపాదించుకోయా, వజ్రం అంటే ఆత్మను అని చెప్పినాము. కాబట్టి మీరు వ్యర్థంగా చేస్తున్నారన్నా అని అన్నారు మాకు ఫోన్లు చేసి. ఆడ మనుషులు లేరు, ఏం లేరు, మనుషులు లేని కాడ మీరేంది ఇది ఏంది పెట్టుకున్నారు, దీన్ని సగేచ్చే ఏమవుతుంది, ఏం కాదు, ఆ మనిషి మామూలే అని అన్నారు. ఆ మనిషి మామూలు అయితే మాకేమయ్యా? మందిరము ఉందా లేదా? గుండిపాపల్లో ఉండాలా? మందిరం తయారవుతుంది, నిలబడిపోతుంది అంతే. ఎవరొకరు వచ్చి ప్రార్థన చేసుకుంటూ అంటారు. వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు చేస్తారు. అంతేగాని అది పాడుపడిపోవాలా, ఎవరు సహకరించాకర్రి అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి మొత్తం మీద నన్ను కూడా అంటే పిచ్చినారాడు దేవదాసు అంటారు.
నేనేమి ఎవరి దగ్గర ₹1 అడగలేదు, ఎవరిని నేను అడిగేవాడిని కూడా కాదు. తెంపు వచ్చింది, తుఫాన్ వచ్చినట్టు ఇప్పుడే చెప్పినట్టు వచ్చింది, పెట్టేసినాం అయిపోయింది. 2013 సెప్టెంబర్లో కోటపాట్లో కూడా రేకులు వేసుకోవాలని మొదలు పెట్టింటిమి. నేను నంద్యాలలో ఉండా కాబట్టి ఆడ ప్రజలందరూ తెలుసు కాబట్టి మొత్తం మీద స్లాబ్ పడింది. ఆడ 2013 సెప్టెంబర్ నెల 8-9 తారీఖులలో అక్కడ ప్రతిష్ట జరిగింది. 8-9 సేమ్ అదే నెల ఇది కూడా సెప్టెంబరే 12వ తారీఖు గీడబడింది గుండిపాపల్లో. కాబట్టి మనం భూమి మీద ఉన్నా లేకపోయినా మందిరాలు అనేటివి ఉన్నాయంటే అవి నిలబడిపోతే ఏదో ఒక రోజు పని జరుగుతుందని చెప్పి కాబట్టి ఆనందరావు ఇక్కడే ఉన్నాడు. ముందున్న దినాలలో ఊర్లో మొత్తం తిరిగి ప్రార్థనలు చేసి మనసును సంపాదించుకొని మందిరాన్ని నింపుకునే బాధ్యత ఆయనది. ఇంతవరకు ఇళ్ళల్లోకి రామన్నారు కదా, కాబట్టి ఇప్పుడు మందిరం తయారైంది, రావాలని మరి ఈ శబ్దయంత్రం ద్వారా కూడా గ్రామంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాము. ఇది మందిరము అందరికీ, ఆనందరావు కుటుంబానికి కాదు, ఊర్లో వాళ్ళకందరికీ ఇది మందిరం. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ప్రార్థనలో పాల్గొని మరి నిజదేవుణ్ణి తెలుసుకోవాలని ఇక్కడ మందిరం ఏర్పాటు చేసింది. కాబట్టి నేనేదో నిలబడి చెప్తున్నా అంటే నాదేం లేదు, దేవుని దయ వలన ఈ కార్యం జరిగింది. మంచిది, పెద్దలు వచ్చినారు, సేవకులు వచ్చినారు, వాక్యం అందించినారు, మీకోసం భోజనాలు కూడా సిద్ధం చేసి పెట్టినారు. ఇంకొకటి, ఈ ఫ్లెక్సీ బ్యానర్లు మొత్తం చావలి సంఘం వాళ్ళు స్పాన్సర్ చేసినారు. అలాగే ఇక్కడ వంటలు చేయడానికి సరుకులు అవి మొత్తము మా ఎదురుగా పెద్ద ఉన్నాడు బ్యాంక్ ప్రదాస్ గారు, వారు స్పాన్సర్ చేసినారు సరుకులకు మొత్తము ఇక్కడ సంఘానికి. కాబట్టి వారి కుటుంబాల కోసం స్థానిక చాబలి సంఘం కోసం ప్రార్థన చేయాలి. దీనికి మొత్తము టోటల్గా 150,000 ఏసన్న నేను ఇద్దరమే ఖర్చు పెట్టి తయారు చేసి ఇచ్చినాము. ఒకరినేం అడగలేదు, మేము కొందరికి చెప్పింటిమి, కానీ అది మన సొంతంది అయితే చెప్పొచ్చు అన్న, వేరే వాళ్ళ మందిరానికి మనం ఎట్లా అడుగుతామని చెప్పి అడగలేదు మేము. కాబట్టి మొత్తం మీద కార్యం జరిగింది, ఘనంగా జరిగింది. దేవునికి ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెందునుగాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు.